ఏమిటమ్మా ఏమైంది? సిరి ఏమైందమ్మా? శిరీష ఏమిటమ్మా ఎందుకలా భయపడుతున్నావు? ఏమైందమ్మా? అమ్మా సిరి ఏమైందిరా? సిరి ఏంటమ్మా ఏమైంది? ఎందుకమ్మా ఎందుకలా భయపడుతున్నావు? భయపడక ఏం చేస్తుంది అన్నయ్య గారు? ఎప్పుడు చూసినా ఆ హారర్ నవల్స్ చదువుతూ ఉంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోదు. పీడకలు ఏదైనా వచ్చి ఉంటుంది. చిన్నపిల్లలు అలాంటి నవల్స్ చదవకూడదమ్మా. ఇంతకీ ఏం నవల్ చదివావు? ఆత్మయాత్ర అని. అక్కడికి నేను తీసి అవతల పారేస్తుంటాను. అయినా ఎప్పుడు చదివిందో ఏమో. పూర్ణ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పాప ఇంకోసారి ఇలాంటి నవల్స్ చదవడానికి వీల్లేదు. ప్రయత్నం లేకుండా గురువు కావాలని ఆశిస్తున్నావు. సత్యానికి మించిన తపస్సు లేదు. గురువుపై విశ్వాసం ఉంటే రక్షింపబడతావు. గురువు సత్తాను ప్రత్యక్షంగా చూడాలనుకునే ముందు పరోక్షంగా వీక్షించు. అప్పుడే నీ సాధన ఫలిస్తుంది. అనవసరంగా తెలిసి తెలిసి నిప్పును ముట్టుకుంటే దహించి వేస్తుంది. లొకేషన్ చాలా బాగుంది కదా? అంత బాగా నచ్చిందా నీకు? రాసిచ్చేనా మరి? అటు చూడు. ప్రమోద్, నువ్వు మేఘన ఫోటోలు కావాలంటే జీవితాంతం తీసుకోవచ్చురా. రే, మాకు మంచి గ్రూప్ ఫోటో తీసి పెట్టరా. ఓకేరా, శాంక్షన్. మీరు కొంచెం అలా ముందుకు రండి. ఓకే, ఇక్కడి నుంచమా? కొంచెం కొంచెం. మేఘన, కమ్ హియర్. ఇట్రా. ఇటు. ఓకే. అరే నవ్వమని చెప్పరా ఫోటో తీసేటప్పుడు. వెయిట్. రెడీ? స్మైల్. టేక్. వీళ్ళతో తర్వాత కానీ మా ఇద్దరు క్లోజప్స్ తీరా ప్రమోద్. ఓకే రై, మీరంతా పక్కరండి రా. వినయ్ ప్లీజ్. ఓకే అర్థమైంది లేదా? ఒరే ప్రమోద్, వీళ్ళకు 10 ఫోటోలు లాగించేరా. ఓకే, మీరు వచ్చేయండి. పదండి, మనం ఎందుకు మధ్యలో రండి. మల్లప్ప ఏంది సార్? ఆ కొండప్ప తమ్ముడిని సార్ తీసుకురమ్మన్నాడు. గట్లనే సార్, తొందరగా తీసుకురా. మీరు వండి సార్, నేను పట్టుకొస్తా.
స్మైల్ స్మైల్, కాస్త స్మైల్ చేయండి రా. ఈ పోజ్ బాగుంటుందా? ఓకే, యా రైట్, ఎక్సలెంట్. తీసినాడు కానీ వస్తాయో ఈ షాట్ కూడా తీరా. అబ్బా చాలరా, రీల్ అయిపోతుంది. ప్లీజ్ రా, ప్లీజ్ రా, వద్దు, వద్దు, మంచి ఫోటో పదండి, తీరా. పదండి. రే ప్లీజ్ రా, నీ దండం పెడతారా? రేయ్, నేను కూడా నీకు దండం పెడతాను, పదరా బాబు. అమ్మా లాస్ట్ స్నాప్, లాస్ట్ ఒకటి ఒకటి. ఓకే, ఏ పోజ్ ఇస్తే బాగుంటుంది? కూర్చొని ఒకటి. ఓకే, కూర్చొని. మళ్ళీ కొత్త పోజా? ఓకే, స్మైల్, 1 2 3. ఓకే, బ్యూటిఫుల్. రొమాంటిక్ గా ఉంది కదరా? వా, ఫెంటాస్టిక్ లొకేషన్స్ రా. నా జీవితంలో ఇలాంటి లొకేషన్స్ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదురా. కొండప్ప 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 కొండప్ప. ఎవరు? నేను మల్లప్పను. అన్నా నువ్వా? రే అన్న చూడు, లేవు, రానా లోపలికి రా. రా. ఏందన్నా? మీ బీరప్పను సార్ రమ్మన్నాడు. సార్ పిలుస్తుండా? ఎందుకు అన్నా? ఎందుకో చెప్తే గాని రావా సార్? రేయ్ సారు పిలుతాండంట, జల్దీ నడు. అన్నా నేను పోనన్నా, నాకు భయం అవుతుందన్నా. మాట్లాడకుండా పోరా. ఓ అక్కడికి వచ్చినాక ఎందుకు పిలిచిండో తెలుస్తది. నేను కూడా రావచ్చా అన్నా? సారు బీరప్పని పిలిచిండు, కొండప్పని కాదు. భయం అవుతుందన్నా. ఊకుక భయపడతావేంద్రా? చెప్తా అర్థం కదా, నడు. గబరాయిస్తుందన్నా. గాబరాయితున్నది బిడ్డ, పైల్వాన్ లక్కున్నావు, నువ్వు గబరాయించలేంద్రా. నిన్ను చూసి సార్ గబరాయించాలి. చల్ నడు. ఆ కోతి ఎంత బాగుందో కదా. కోతి కాదు, కోతుల కుటుంబం బాగుంది. హలో. అర్చన, దగ్గరికి వెళ్ళకు. హలో. హలో హలో హలో. అర్చన, అర్చన, మనకు కోతి పిల్ల పుడితే బాగుంటుందా? ఛీ, కోతేంటి కోతి? ప్రమోద్, ఆ సాధువుల ఫోటోలు తీయకూడదురా.
ఏంట్రా ప్రమోద్ ప్రమోద్ వద్దురా నా మాటినరా. ఏంద్రా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు. ఏమవుతుందిరా నీకంత భయం? రైట్ రైట్ ప్రమోద్ ప్రమోద్ ప్లీజ్ చెప్పినప్పుడు అరే, ఉండమనండి. రైట్ వాళ్ళ ఫోటోలు తీయకూడదురా. ఏమవుతుందిరా భయపెట్టేస్తావు? వద్దు నువ్వు వద్దు. సరే పదండి. చిచి 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 తిను అది తినమ్మా తిను 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 సార్ సార్ ఏంటిరా పావురం సార్. బాగుందా సార్? బాగుందా సార్? పావురం బాగుంది. గుడ్. పావురం బాగుంది. రే రవి, ఈ పావురం తేలులా కుడుతుందా? పాములా కరుస్తుందా? పావురం కుట్టడమేంది సార్? పావురం కుట్టదు సార్. నీకు బ్రెయిన్ లేదురా. కుట్టలేని పావురాల్ని కుట్టించడం, కరవలేని పావురాల్ని కనిపించడం ఈ గిరిధర్ టెక్నిక్. అవును సార్. ఈ పావురం కుట్టాలంటే ఏం చెయ్యాలో తెలుసా? చెప్పు, ఏం చెయ్యాలో తెలుసా? సార్ చెప్పరా. తెలియదు సార్. తెలియదు, నీకు తెలియదు. హా, అయితే చూడు. ఇందులోని విషంతో ఈ పావురానికి ఇంజెక్షన్ చేస్తాను. సార్ సార్ బీరప్ప వచ్చిండు సార్. వచ్చాడా? వచ్చిండు సార్. వీరప్ప వచ్చాడా? బీరప్పే వచ్చిండు సార్. రా రా. హలో బీరప్ప, నైస్ గై. రా కూర్చో 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 కూర్చో. చాలా బాగుంది. ఎంత ముద్దొస్తుందో. కూర్చో కూర్చోరా, కూర్చో కూర్చో. రాత్రి వీణ్ణి చూస్తే మంచివాడిలా కనిపించాడు, ఇప్పుడు చూస్తే దొంగ కోళ్లు పట్టేవాడిలా ఉన్నాడు. డేంజర్ ఫెలో. కరెక్టేనా? కరెక్టేనా చెల్లప్ప? కరెక్టేనా? సార్ నా పేరు చెల్లప్ప కాదు సార్. చెల్లప్పో మల్లప్పో కరెక్టేనా కాదా? కరెక్టే సార్. అరే మల్లప్ప, వీణ్ణి చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. అమ్మో అమ్మో, నాకు భయం వేస్తుందిరా. వాడిని చూసి మీరు భయపడ్డమే సార్. మిమ్మల్ని చూసి ఆడు భయపడాలి. అంతా ఉల్టా పల్టాగా ఉంది సార్. ధైర్యంగా ఉండాలి సార్. ధైర్యంగా ఉండాలి సార్. ధైర్యం ఉండాలి. ఓకే ఓకే ఓకే. ధైర్యం ధైర్యం వచ్చింది.
బీరప్ప నువ్వు ఏ పాలు తాగావురా ఆ? గదేం సార్ గట్ల అడుగుతున్నారు నేను అమ్మ పాలు తాగాను సార్ నేను డబ్బా పాలు తాగాను అందుకే నాకు భయం. మల్లప్ప సార్ ఇక నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు కూడా. బీరప్ప నువ్వు పల్లెటూరులో ఉంటావు కదా, నీకు భయం ఏంటి? ఇటు చూడు 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 చూడు. ఒరే ప్రమోద్, మమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకొచ్చి భయపెట్టేస్తున్నావురా. ఏంట్రా? అది కాదురా, ఈ ఏరియా ఇదంతా చూస్తుంటే భయం భయంగా ఉందిరా. రేయ్, నువ్వు అనవసరంగా భయపడకు. నీ జీవితంలో ఇలాంటి లొకేషన్ ఎప్పుడైనా చూసావా? లొకేషన్ మాట పక్కన పెట్టరా, నీకు దండం పెడతాను. అసలే నా గుండె దడదడలాడిపోతోంది. రేయ్, మాటి మాటికి భయం భయం అని పిచ్చి పిచ్చిగా వాక్కు. నాకు గాని కోపం వస్తే లోయలో దోసేస్తా, పేడ విరగడైపోతుంది. అది కాదురా ప్రమోద్, ఇలాంటి ఏరియాల్లో సిద్ధులుంటారని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. వాళ్ళ కోపం వస్తే శాపం పెడతారంట్రా. రేయ్, నాయనమ్మ అమ్మమ్మలాగా కాకమ్మ కబులు చెప్పకు. మనం మంచిగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అందులో నువ్వు డాక్టర్రా. సిద్ధులు సిద్ధులు అంటూ సెంటిమెంట్కు పోకు. శ్వేత, నువ్వు కాస్త మీ వినయ్కి ధైర్యం చెప్పు. చా, నా పరువు తీస్తున్నావు కదయ్యా. రేయ్, అటు చూడు, అక్కడేదో గుహ ఉన్నట్టుంది. దాంట్లో ఏముందో చూసొద్దాం రండి. బీరప్ప పకోడీ తింటావా? వద్దు సార్. పకోడయా బాగుంది, తిను తిను. వద్దు సార్, వద్దు. బాగుంటుందయా, తిను, బాగుంటుంది. వద్దు సార్, వద్దు. ఓ, కోడి తింటావా? కోడి ఇప్పుడే తెప్పిస్తానుండు. కోడి తింటావా? రాయ్, కోడి తీసుకురండి, నేను పకోడి తింటాను. చచ్చిన కోడి తింటావా, బతికిన కోడి తింటావా? ఏది కావాలి? నేను వెజిటేరియన్ని, నాకు టేస్ట్ తెలియదు. నేను పకోడి తింటాను, నువ్వు కోడి తిను. చెప్పు 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 చెప్పు. తింటావా? ఏ కోడి తింటావు? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. ఏ కోడి వద్దు సార్, నేను పకోడీ తింటా సార్. తినేసాయి. శబాష్ బీరప్ప, శబాష్. నువ్వు టైగర్ని చూసావా? టైగర్ 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 చూసావా? చూడలేదా? టైగర్ అంటే అర్థమైందా కాలేదా? టైగర్ అంటే పులి, పెద్ద పులి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.